ఈ మోటార్ సైకిల్ ర్యాలీ రానున్న సార్వత్రిక ఎన్నికల సంబంధించి ఒక అవగాహన కల్పించడానికి కోసం, ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్ గురించి అవగాహన కల్పించడానికి కోసం నిర్వహించిన ఈ మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించిన మన మున్సిపల్ కమిషనర్ గారు శ్రీ ఆదర్శ్ సురభి గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చాలా చక్కగా జరిగింది. ఆయనకి సపోర్ట్గా ఉన్న మన డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, స్వీప్ నోడల్ ఆఫీసర్ శ్రీరామ్ గారు, అట్లానే కార్యక్రమానికి వచ్చేసిన డిఎఫ్ఓ గారు, ఏసీపీ ట్రాఫిక్ ఏసీపీ గారు, అందరికీ మళ్ళొకసారి పేరు పేరు నమస్కారం. ఇప్పుడు చెప్పారు మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడినప్పుడు, డిఎఫ్ఓ గారు మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. అంటే ఈ వచ్చే ఎన్నికల్లో మే 13th మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈరోజు మనకు మే 10th, ఇంకా 3 days ఉన్నాయి. మండే మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 6 గంటల దాకా. అంటే ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంతకుముందు 5 గంటల దాకానే 7 to 5 PM పోలింగ్ ఉండేది. ఈసారి 7 AM నుంచి 6 PM దాకా పోలింగ్ ఉంటుంది. సో 6 PM లోపల మీరు వెళ్ళి క్యూలో జాయిన్ అయితే మళ్ళీ ఎంత టైం అయినా కూడా 7 అయినా 8 అయినా కూడా మీరు ఓటు వేసుకోవచ్చు. కానీ 6 PM లోపల వెళ్ళి క్యూలో ఉండి ఆ స్లిప్ తీసుకోవాలి. సో మీరు ప్రతి ఒక్కరూ మీ విలువైన ఓటు హక్కుని వినియోగించుకోవాలి. మొత్తం భారతదేశం మొత్తం కూడా ఈ జనరల్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. మన పార్లమెంటు సీట్స్ నింపడానికి కోసం. దాని నుంచి ఎంపీస్ అందరు కలిసి ప్రధానమంత్రిని, మన దేశ యొక్క ప్రధానమంత్రిని ఎంచుకుంటారు. సో అలాంటి 140 కోట్లు మన వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ ఇండియానే. చైనాని కూడా మనం ఓవర్టేక్ చేశాము. ఇండియానే వరల్డ్స్ లార్జెస్ట్ కంట్రీ అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. అంటే ఇప్పుడు ఒక 45 దేశాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ సంవత్సరం. మిగతా 44 దేశాలు కలిపి ఎంతమంది ఓటర్స్ ఉన్నారో భారతదేశం ఒక్కట్లో మాత్రం అంతమంది ఓటర్స్ ఉన్నారు. అంటే ప్రపంచం అంతా కూడా మన భారతదేశం వైపు చూస్తుంది. అంటే ఇంత పెద్ద దేశంలో 96 కోట్ల ఓటర్లు ఉన్న దేశంలో ఎన్నికలు ఇట్లా చక్కగా నిర్వహించవచ్చా, ఎంతమంది పాల్గొంటారు అనేది ప్రపంచం అంతా కూడా చూస్తున్నారు. అంటే మీరు ఎన్నికల్లో వచ్చి మీరు ఓటు వేసినా వేయకపోయినా వచ్చే ప్రభుత్వం మీ మీద పాలిస్తుంది. మీ మీద అంటే పాలన అనేది మీ అందరినీ కూడా అఫెక్ట్ చేస్తుంది. వాళ్ళు చేసే ప్రతి ఒక్క పాలసీస్ అన్ని కూడా మీ అందరినీ కూడా అఫెక్ట్ చేస్తుంది, ఇన్ పాజిటివ్ వే ఆర్ నెగటివ్ వే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో మీరు మీ ఓట్ని వినియోగించకపోతే మీ మీద మిమ్మల్ని ఎవరు పాలిస్తారో వాళ్ళ మీద మీకు ఎలాంటి హక్కు లేకుండా పోతుంది. సో దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఇప్పుడు ఏసీపీ గారు కూడా చెప్పారు. అంటే టౌన్ లో చాలా తక్కువ ఓటింగ్ శాతం ఉంటుంది. ఖమ్మం జిల్లా అనేది చాలా చైతన్యవంతమైన జిల్లా. అంటే ఖమ్మంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా తెలివి గల వాళ్ళు. అంటే మన దేశానికి ఏది మంచిది కాదు ఇలాంటిది చాలా డీప్ గా ఆలోచించే వాళ్ళు. సమాజం గురించి కూడా చాలా పట్టు ఉండే జిల్లా వాసులు మన ఖమ్మంలో ఉన్నారు. అట్లాంటప్పుడు ఇలాంటి ఒక చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ 5 years ఒకసారి వస్తుంది. దీంట్లో మనం పాల్గొనక అది ఇంకా మేధావులందరూ ఖమ్మం టౌన్ లోనే ఉంటారు. మరి మీరున్న టౌన్ లో ఓటింగ్ శాతము 60% 70% ఉంటే అది మళ్ళీ మన చైతన్యవంతమైన వాళ్ళని చెప్పుకోవడానికి మనం మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఓటేయండి. మీరు మాత్రం ఓటేయడం మాత్రం కాదు, మీరు ఇంకా 10 మందికి చెప్పాలి. అంటే మీ ఇంటి వాళ్ళకి కావచ్చు, మీ పక్క ఇంటి వాళ్ళకి కావచ్చు, మీ ఫ్రెండ్స్కి కావచ్చు. అంటే మనం మామూలుగా ఎక్కడో ఒక పిక్నిక్ వెళ్తే మీరు కూడా వస్తారని అడుగుతాము, ఇది ఈ జాగా బాగుంది మీరు కూడా వెళ్ళి రండి అని చెప్తాం. అట్లానే ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం ఫోన్ చేసి కూడా చెప్పాలి, ఈరోజు ఓటు వేసారా, వెళ్ళి ఓటు వేసుకున్నారా, 6 గంటల దాకానే టైం ఉంది తెలుసా, పొద్దున్నే వెళ్ళి ఓటు వేసుకోండి ఎండ రావడానికి ఉంది, అట్లా మీరు చెప్పాలి. ఆ బాధ్యత అనేది మనకు ఉంటుంది. మీరు కొంతమంది హైదరాబాద్ లో కూడా ఉంటారు కానీ ఓటు ఇక్కడ ఉంటుంది. ఓటర్ స్లిప్ ఇచ్చేటప్పుడు మీరు ఉండకపోవచ్చు, అయినా కూడా మీరు వచ్చి ఓటు వేయవచ్చు.
ఒకటే, ఆ పోలింగ్ స్టేషన్లో మీరు నమోదయ్యి ఉన్నారా లేదా అని మాత్రం మీరు చూసుకొని మీరు వచ్చి ఓట్ వేయొచ్చు. మీకు ఆల్మోస్ట్ 96% ప్రజలకి ఓటర్ స్లిప్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఓటర్ స్లిప్ అందని వాళ్ళు కూడా మీకు ఓటు ఉంటే డెఫినెట్లీ వచ్చి ఓటు వేయడానికి అవకాశం ఉన్నది. సో ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ 2-3 డేస్ ఇప్పుడు డిఎఫ్ఓ గారు చెప్పినట్టు ఈ సామాజిక మాధ్యమాల్లో కూడా మీరు అవగాహన కల్పించండి. దీని గురించి ఒక వైబ్ క్రియేట్ చేయండి. అంటే ఎలక్షన్స్ జరగబోతున్నాయి, మనం అందరు కూడా పాల్గొనాలి. మనం పాల్గొని ఈ దేశాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని మనం బలపరుచుకోవాలని చెప్పేసి మీరు అందరు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాలని కోరుతూ మళ్ళొకసారి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.